ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మరణమును చూడక బ్రతుకు నరుడెవరు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 48వ చరణం. హూ కెన్ లివ్ అండ్ నాట్ సీన్ డెత్, ఆర్ హూ కెన్ ఎస్కేప్ ద పవర్ ఆఫ్ ద గ్రేవ్. సామ్స్ చాప్టర్ 89 వర్స్ 48. ఈ రోజుకు గాను ప్రభువు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో అందరికీ మరణం అంటే భయమే కదండి. అందరూ కూడా చనిపోకుండా జీవించాలనే ఆశపడుతుంటారు. ఎన్నో ప్రయోగాలు భూమిపైన జరుగుతున్నాయి, మనిషి చనిపోకుండా ఏదైనా ఆప్షన్ ఉందా అని. కానీ మనుషులెవరూ ఇంతవరకు దానిని కనుగొనలేకపోయారు. ఇంకెప్పుడు కూడా అది సాధ్యం అవ్వదు కూడా. అయితే ఈ రోజున లేఖన భాగము ఈ విషయాన్నే మనకు సుస్పష్టంగా తెలియజేస్తుంది. మరణాన్ని చూడకుండా బ్రతుకు నరుడు ఎవరు అని, పాతాళము వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు అని. ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు ఈ మానవాళికి 2 ప్రశ్నలు సంధించినట్లుగా మనం చూడవచ్చు. అయితే ఆ 2 ప్రశ్నలకు ఎవ్వరూ జవాబు చెప్పలేరు. ఒకవేళ చెప్పినా అవును అని మాత్రం సమాధానం చెప్పలేరు కదండి. ఈ మధ్య అందరికీ హెల్త్ మీద ఒక అవగాహన ఏర్పడింది. గతించిన దశాబ్దాల కాలంతో పోల్చుకుంటే మన యొక్క ఆయుర్దాయం పెరిగినట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దానికి కారణం మెడిసిన్ లేదా ఆహారపు అలవాట్లలో మార్పులు, ఇలా ఇంకేమైనా కావచ్చు. కానీ చివరకు అందరూ మరణాన్ని చూడాల్సిందే. మేము 100 కోట్లు సంపాదించామండి కాబట్టి 500 సంవత్సరాలు బ్రతుకుతాము అనడానికి లేదు. నీవు 100 కోట్లు సంపాదించినా 1000 కోట్లు సంపాదించినా 100 లోపే నువ్వు ఉండాలి. అయితే ఈ లోకంలో చాలామంది ధనికులు 150 సంవత్సరాలు బ్రతుకుతామని ఎన్నో ప్రయోగాలు చేశారు. కానీ అదేంటో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలకే కాలం చెల్లారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవాతి దేవుడు ఈ రోజున మనందరితో సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే, ఈ లోకము శాశ్వతము కాదు. ఏదో ఒక రోజు తప్పకుండా ఈ లోకంలో జీవిస్తున్న వ్యక్తి మరణమును రుచి చూడాల్సిందే అని. మన జీవితాలు నీటి మీద బుడగ వంటిదే అని. అటువంటి ఈ స్వల్పమైన అల్పమైన జీవితం కోసం ఎందుకు గొడవలు, ఎందుకు పోట్లాటలు, ఎందుకు ఒకరిపైన మరొకరికి ద్వేషం? నేను అనుకుంటాను, బహుశా కొంతమంది మనుషులు మరణం అనే కాన్సెప్ట్ ఉందనే విషయం మర్చిపోతారేమో అని అనుకుంటాను. ఎందుకు అంటే వారి యొక్క నడవడిక, వారి యొక్క మాట్లాడే విధానం, వారు ఇతరులతో ఉండే విధానం, ఇక మాకు చావు లేదు, మేము ఎల్లకాలం ఈ లోకంలో శాశ్వతంగా ఉంటాము అన్నట్లే ఉంటుంది. అయితే ఈ రోజున దేవుణ్ణి ఎరిగిన బిడ్డలముగా ఉన్న మనము గ్రహించవలసిన సత్యం ఏంటండి అంటే, ఈ లోకము అశాశ్వతమైనది గనుక అలానే మనము జీవించాలి. దానిని గుర్తు పెట్టుకొని మరీ జీవించాలి. అలాంటప్పుడు ఎప్పటికీ గొడవలు కావు, రావు కూడా. కీర్తనకారుడు అడుగుతున్న 2వ ప్రశ్నలో పాతాళము యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలవాడెవడు అని. అంటే మనల్ని మనం పాతాళములో పడకుండా కాపాడుకోలేము, కానీ కాపాడే దేవుడున్నాడు, యేసయ్య ఉన్నాడు అని అతని ప్రశ్నలోనే జవాబును కూడా చెబుతున్నాడు. లేఖన భాగము సుస్పష్టంగా సెలవిస్తుంది, జీవ మరణములు దేవుని వశము అని. బైబిల్ గ్రంథంలో ఉన్న హానోకు మరణమును చూడకుండా కొనిపోబడినట్లు మనం చూడవచ్చు. అనగా దేవునికి మరణము నుండి ఆపే శక్తి ఉంది. ఈ రోజున ఈ సమయంలో మనము ప్రాముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటండి అంటే, ఈ లోక సంబంధమైన మరణము కాదు కానీ 2వ మరణం, నిత్యాగ్నిలో నుండి మనము రక్షించబడాలి. మన కుటుంబము రక్షించబడాలి. దానిలోకి ఎవ్వరూ కూడా వెళ్ళకూడదు. అయితే అది మన వలన, మన నీతిక్రియల వలన, మన జ్ఞానం వలన, మన సంపద వలన సాధ్యము కాదు. కేవలం మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారికే సాధ్యం. ఆయన మాత్రమే మనల్ని రక్షింపగలడు. పాతాళములోనికి మన ఆత్మ వెళ్లకుండా, నిత్యాగ్నికి ఆహుతి కాకుండా నిత్య జీవములోనికి ఆయన మాత్రమే మనల్ని తీసుకొని వెళ్ళగలడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక సంబంధమైన విషయాలను గూర్చిన విచారం మానివేసి, మనలో ఉన్న టెన్షన్స్ని తీసివేసి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ఆయన చిత్తము జరిగేలా
తరువాత యుగ యుగములు ఆయనతో సంతోషంగా జీవించేలా మనము నిత్యము ప్రార్థించాలి. అప్పుడు అందరము కూడా సంతోషంగా ఆనందంగా జీవించగలము. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సజీవుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీ యొక్క ఘనమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన, బహు పూజింపదగిన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును దేవా, మరణమును చూడక బ్రతుకు నరుడెవరంటున్నావు తండ్రి. పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడంటున్నారు ప్రభా. అవును దేవా, మరి తండ్రి ఈ యొక్క జీవించే సంవత్సరములన్నిటిలో ప్రభా ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఒకరినొకరు క్షమించుకొని ప్రభా మరి తండ్రి మమ్మల్ని జీవింపజేసే మీ వైపు చూస్తూ మేము తండ్రి నడవాలని, అయా మీ యొక్క తండ్రి వాక్యానుసారంగా జీవించాలని, నీతితో న్యాయంతో మేము బ్రతకాలని, మీరు మాత్రమే మమ్మల్ని నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్తారని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు ప్రభా. అవును నా ప్రభా, మీరు మా కొరకు చనిపోయి తిరిగి లేచారు ప్రభా. మరణపు ముళ్ళును విరిచిన దేవుడవు ప్రభా. అయా మమ్మల్ని నిత్య జీవంలోనికి అయా చేర్చే దేవుడు నీవు మాత్రమే ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి సమస్యల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, వేదనల నుండి అయా మరి తండ్రి ప్రతి ఒక్క ఒత్తిడి నుండి విడుదలను దయచేయండి నా తండ్రి. అయా మరి తండ్రి అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి నా ప్రభా. స్వస్థపరచండి అయ్యా, స్వస్థపరిచే దేవుడవు ప్రభా. ఏ రోగముతో అయితే బిడ్డలు ఉన్నారో, ఎటువంటి బలహీనతతో బిడ్డలు ఉన్నారో ప్రభా, వారికి ఉన్న రోగములు, వారికి ఉన్న బలహీనతలంతటినీ కొట్టివేసి అయా మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి తండ్రి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి అయ్యా. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నిటిలో నుండి కూడా విడుదల దయచేయండి నా దేవా. అదేవిధంగా నా ప్రభా ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి అయ్యా. బిడ్డలు ఇంటర్వ్యూలకు వెళ్తుండగా ప్రభా మరి తండ్రి మంచిగా ప్రభా వారు వెళ్ళే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావడానికి కృప చూపించండి. మంచి జాబును బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయ్యా. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా మీ యొక్క జ్ఞానం చేత నింపండి నా తండ్రి. అవును నా ప్రభా, ఎంతో కష్టపడుతుండగా ప్రభా మీరే వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేయండి తండ్రి. యవన బిడ్డలందరి నిమిత్తం మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. యవన వయసులో తండ్రి మీ కాడిని మోసే కృప దయచేయండి ప్రభా. అయ్యా మరి తండ్రి బిడ్డలు మరి ఏ యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు, వారి ప్రయత్నాలన్నింటినీ సఫలము చేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డను నిలవబెట్టుకోండి ప్రభా. అయా యవన వయసులో లోకము తట్టు, పాపము తట్టు వారి యొక్క కన్నులు చూడకుండా ప్రభా అయా మీ యొక్క తండ్రి వాక్యము చేత భయము భక్తి గల బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టుకోండి తండ్రి. అయా యవన వయసులో డ్రగ్స్కి, ఎడిక్షన్స్కి కాకుండా అయా మరి తండ్రి త్రాగుడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా, గేమ్స్కి ఎడిక్ట్ అయిపోకుండా మీరే వారిని కాచి కాపాడండి తండ్రి. సంతానము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా వారికి సంతానాన్ని దయచేయండి అయా. నీ సంతతి వారి విసుక రేణుల వల్ల విస్తారమగుదురని మీరు ఇచ్చిన వాగ్దానము బిడ్డల జీవితంలోనూ మీరు నెరవేర్చండి తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా ఎందరైతే బిడ్డలు కుటుంబాలలో తండ్రి అయా మరి తండ్రి నెమ్మది లేక, సంతోషము లేక, సమాధానము లేక జీవిస్తున్నారో, దుఃఖముతో ఉన్నారో వారి కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి. అవమానాల, నిందలు అన్నిటిని కూడా తీసివేయండి. అవమానములకు ప్రతిగా ఆశీర్వాదాన్ని దయచేయండి, నిందకు ప్రతిగా ఘనతను దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభ ఎందరైతే బిడ్డలు ప్రభ ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. ఏ ఏ పనుల నిమిత్తము బిడ్డలు బయటికి వెళ్తున్నారో ప్రభ మరి ఆ యొక్క పనులన్నిటినీ పూర్తి చేసుకొని మరి తండ్రి అయా క్షేమముగా గృహానికి తిరిగి రావడానికి సహాయం చేయండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి అయా తండ్రి. అధికారులకు మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి నా తండ్రి. మీరే సహాయం దయచేయండి. దేశాన్ని ఎలా పాలించాలో, ఎలా అభివృద్ధి పరచాలో తగిన జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించండి. అదేవిధంగా నా ప్రభ రక్షణను, మారు మనసును బిడ్డలకు అనుగ్రహించండి. మరి ప్రభ ఈ రోజున వృద్ధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. శారీరక బలాన్ని వారికి మీరు అనుగ్రహించండి ప్రభ. అదేవిధంగా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా మీ యొక్క పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవ సేవకులకు మీరు తోడుగా ఉండండి. వారు వెళ్ళే మార్గమును
జీవితమును అంతటిని సరళము చేయండి. అనేక ఆత్మలను మీ కొరకు సంపాదించేటువంటి భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి అయ్యా. మరి తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మరి తండ్రి ఈ రోజున ఉన్నారో, గుండె చెదిరిపోయి ఉన్నారో ప్రభా, వారిని మీరే తండ్రి బాగు చేయమని, వారి గాయములు మీరు కట్టమని, ప్రతి హృదయ వేదనను తొలగించమని, సంతోషాన్ని వారికి మీరు దయచేయమని, ప్రతి బిడ్డ భారాన్ని మీ పైన వేసుకోమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన నజరేడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.